హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు బతుకు బాట. ఈ కథను రచించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. ప్రత్తిపాడిలో నివసించే కనకమ్మకు సత్తయ్య ఏకైక సంతానం. లేక పుట్టిన కొడుకని అపురూపంగా పెంచింది. వాడికి 5 ఏళ్లు తిరగకుండానే తండ్రి హఠాత్తుగా కాలం చేయడంతో తల్లివాణ్ణి మరింత గారాబంగా చూసుకోసాగింది. సత్తయ్య స్వతహాగా మంచివాడే కాని చుట్టూ చేరిన దుర్వ్యసనపరులైన స్నేహితుల కారణంగా వృధా ఖర్చులు పెడుతూ ఉన్న కాస్త ఆస్తిని కర్పూరంలా కరిగించసాగాడు. తల్లి హితబోధలు వాడికి తలకెక్కేవి కావు. వాడికి 20 ఏళ్లు వచ్చేసరికి కొడుకు ఎలా బ్రతుకుతాడు అన్న దిగులుతో కనకమ్మ కూడా కన్ను మూసింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఉన్న ఆస్తి, ఇల్లు మొత్తం దుబారాగా ఖర్చు పెట్టి కట్టుబట్టలతో మిగిలాడు సత్తయ్య. వాడికి ఎలా బతకాలో తోచింది కాదు. ఉన్న ఊరిలో అడుక్కు తినలేక పుట్టెడు దిగులుతో పొరుగురు బయలుదేరాడు. అక్కడ కూడా వాడికి ఆకలి తీరేంతగా మెతుకు పుట్టలేదు. ఆకలితో నీరసంతో ఊరొదిలి బయలుదేరాడు. ఇలా బతికే కన్నా చనిపోవటమే మంచిదన్న ఆలోచన వచ్చింది వాడికి. దారిలో ఒక చింత చెట్టు క్రింద కూర్చొని చిల్లర లెక్క పెట్టుకుంటూ ఉన్న ముసలి అవ్వ సత్తయ్యను చూసి చెట్టు నీడకి రమ్మన్నట్లుగా చెయ్యి ఊపింది. వాడు ఆమెను సమీపించగానే అవ్వ, ఏమిటినాయినా మిట్ట మధ్యాహ్నం పూట ఎర్రటి ఎండలో తిరుగుతున్నావు అంటూ వాడిపోయిన వాడి ముఖం కేసి పరీక్షగా చూసి, ఇవిగో ఈ 2 సీతాఫలాలు తిను అంటూ పక్కన ఉన్న బుట్టలో నుంచి పళ్ళు తీసి ఇచ్చింది ఆప్యాయంగా. సత్తయ్య పళ్ళు తీసుకోవటానికి సంశయిస్తూ, నా దగ్గర నా డబ్బులు కూడా లేవే అన్నాడు నీరసంగా. పోనీలే నాయనా, డబ్బులు వద్దు, నా మనవడి వంటి వాడివి తీసుకో అన్నది అవ్వ. సత్తయ్య 2 పళ్ళు తిని అవ్వ ఇచ్చిన మంచినీళ్లు త్రాగాడు. అవ్వ కాసేపు తనలో తాను ఏదో గొనుక్కొని, చూడు నాయనా, నాకు 80 ఏళ్లు నిండాయి. కొడుకులు మనవలు అందరూ నా ముందే ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. నాకు కూడా పిలుపు వచ్చే వరకు బతకాలి గదా, అందుకే ఈ పళ్ళమ్ముకునే బతుకు బాట పట్టాను అంటూ బుట్ట నెత్తిన పెట్టుకొని కర్ర ఊతంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సత్తయ్య ఆ ముసలవ్వకు బతుకు మీద ఉన్న ఆశకు ఆశ్చర్యపడుతూ ముందుకు సాగి ఒక చిట్టడవిలో నడవసాగాడు. కొంత దూరం నడిచాక హఠాత్తుగా ఒక చెట్టు మీద నుంచి విరిగిన కొమ్మలు నేల మీద పడటం చూసి వాడు తల పైకెత్తి చూశాడు. ఒక 12 ఏళ్ల కుర్రవాడు కొమ్మలు నరుకుతూ కనిపించాడు. వాణ్ణి చూసి జాలిపడిన సత్తయ్య, ఏరా అబ్బి, ఇంత చిన్న వయసులో ఇంత బండచాకిరి ఎందుకురా, నీడ పట్టున ఇంటి దగ్గర ఉండక అన్నాడు. కుర్రవాడు కొమ్మల్లో నుంచి తల వంచి సత్తయ్య కేసి చూస్తూ, అయ్యా, ఇంటి దగ్గర కూర్చుంటే తిండి ఎవరు పెడతారు? ఈ కట్టెలమ్ముకునే పైసలతోనే నాకు ఇంత తిండి దొరుకుతుంది. అమ్మ అయ్యా లేరు, కష్టపడి నా పొట్ట నేనే పోషించుకోవాలి అన్నాడు. ఆ జవాబు సత్తయ్య మనసును ఎంతగానో కలవరపరిచింది. కడుపు నింపుకోవటం కోసము కష్టపడుతూ ఉన్న 3 కాళ్ల ముసలవ్వ అనాథ బాలుణ్ణి గురించి ఆలోచన రాగానే తన దీనస్థితికి తనే కారణమన్న నిజం వాడికి తెలిసి వచ్చింది. వెంటనే వాడు వెనక్కు తిరిగి తన ఊరి దారి పట్టి తిన్నగా ఊరు పెద్ద పరాంకుశం ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంటి వసారాలో కూర్చొని ఉన్న పరాంకుశము సత్తయ్యను చూస్తూనే, ఏరా సత్తయ్య, ఏమిటి సంగతి అని అడిగాడు. సత్తయ్య ఆయనకి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అయ్యా, మీరు మా అయ్యను ఎరుగుదురు. ఆయన ఇచ్చిపోయిన కొద్ది ఆస్తిని బుద్ధిమాలిన వ్యసనాలకు ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు పొట్ట పోసుకునేటందుకు మీరు ఏ కూలీనాలి పనిలిప్పించినా శ్రమపడి చేస్తాను అన్నాడు. వాడి మాటలకి పరాంకుశం చిన్నగా నవ్వి, ఆ కూలీనాలి పనులు కావాలనుకున్నప్పుడల్లా దొరకవురా సత్తయ్య. నీలో ఇలాంటి మంచి మార్పు కోసము మీ అమ్మ ఎంతగానో ఆశపడింది. నీకు నిజంగా సొంతాన కష్టపడి బతకాలన్న ఆలోచన వచ్చినప్పుడు నీ పరం చేయమని కొంత డబ్బు, 2 ఎకరాల పొలము నా స్వాధీనంలో ఉంచింది. కొంచెం ఆగు అంటూ ఇంటి లోపలికి పోయి డబ్బు సంచి, పొలానికి సంబంధించిన కాగితాలు తెచ్చి సత్తయ్యకిచ్చాడు. సత్తయ్య దాన్ని తీసుకొని గ్రామ పెద్దకు దండం పెట్టాడు. అప్పుడు గ్రామ పెద్ద, సత్తయ్య,
నీలో ఎప్పటికైనా మంచి మార్పు వస్తుందని మీ అమ్మ ఆశపడింది. అది ఈరోజు నిజమైంది. 10 మందిలో పరువుగా బతకాలన్న పట్టుదలతో మంచి మార్గంలో కష్టపడి పనిచేశావంటే మీ అమ్మ ఇచ్చిన ఈ ఆస్తిని 10 చేయగలవు. నువ్వే నలుగురికి బతుకు తెరువు చూపించగలవు. మొదట కష్టపడి బతకటం నేర్చుకో అన్నాడు. సత్తయ్య గ్రామ పెద్దకు మరొకసారి దండం పెట్టి తల్లి ముందు జాగ్రత్తకు సంతోషిస్తూ ఆమెకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ కష్టపడి పనిచేస్తూ 10 మందిలో మంచి పేరుతో బతకాలన్న దృఢ నిర్ణయంతో అక్కడి నుంచి ఇంటి దారి పట్టాడు. మరొక కథ పేరు దళపతి కథ. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటిలో ఏదో కటుతరమైన కార్యం సాధించేందుకు నువ్వు పడుతున్న శ్రమ నీ స్వప్రయోజనం కోసమైతే మెచ్చదగిందే. కానీ అందులో విజయం కలగాలంటే దళపతి అనే యువకుడిలాగా కపటము, పరవంచన, వాక్చాతుర్యము కావాలి. అవి నీలో ఉన్నాయా? నేను నీవు అంచనా వేసుకునేటందుకు వీలుగా అతడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పెదపాడు గ్రామం పక్కనే చిట్టడవి ఉంది. దాంట్లో దెయ్యాలున్నాయని చెప్పుకుంటూ ఉంటారు అందరూ. చిట్టడవిలో ప్రతి దెయ్యము ఆకుపచ్చ చీర కట్టి 2 జడలు వేసుకొని అందమైన యువతి రూపంలో తిరుగుతున్నదట. పెదపాడుకి కాస్త దూరంలో పల్లవరము అనే గ్రామం ఉంది. అక్కడ గజపతి అనే వ్యసనపరుడు జూదంలో ఉన్న డబ్బంతా పోగొట్టుకోవటమే కాక ఎంతోమందికి బాకీ పడ్డాడు. అప్పుల వాళ్ళు న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తామని అతన్ని బెదిరించారు. భయపడిన గజపతి గ్రామం విడిచి పారిపోయి పెదపాడు చేరుకున్నాడు. అక్కడ ఎవరో ఎగతాళికి చిట్టడివిలో బంగారం దొరుకుతుందని చెబితే నిజమని నమ్మి చిట్టడివి దారి పట్టి అలసిపోయి విశ్రాంతి కోసం ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. క్రమంగా గజపతికి నిద్ర పట్టేసింది. కొంతసేపటికి ఎవరో పెట్టిన పెద్ద కేకకు మెలకువ వచ్చి లేచి అటుగా వెళితే ఓ ఇల్లు కనిపించింది. బార్లా తెరిచి ఉన్న ద్వారం గుండా లోపలికి వెళ్ళగా ఒక యువకుడు నేల మీద పడి ఉన్నాడు. పక్కనే ఆకుపచ్చ చీర కట్టిన యువతి కూర్చొని ఉన్నది. చిట్టడవిలో దెయ్యాల గురించి గజపతికి తెలియదు. అక్కడ అంత అందమైన యువతి కనపడినందుకు ఆశ్చర్యపడుతూనే ఏం జరిగింది అని అడిగాడు. బయట నుంచి మంచినీళ్లు కావాలన్నాడు. లోపలికి రమ్మంటే వచ్చి నన్ను చూసి స్పృహ తప్పి పడిపోయాడు అన్నది ఆ యువతి. ఆమె గొంతు వృద్ధ పురుషుడిదిలా ధ్వనించి అద్రిపడిన గజపతి, నిన్ను చూసి నీ గొంతు వింటే ఎవరైనా భయపడతారు అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే. ఇన్నాళ్లకు నువ్వొక్కడివే ధైర్యంగా నాతో మాట్లాడావు. నువ్వు ఇతడికి స్పృహ తెప్పించి ధైర్యం చెబుతూ ఉండు. నేను వెళ్ళి మీరు తినటానికి ఏమైనా తెస్తాను అంటూ ఆ యువతి లేచి పక్క గదిలోకి వెళ్ళింది. గజపతి ఆ యువకుడికి దగ్గరగా కూర్చొని ఆ యువతి వదిలి వెళ్ళిన మంచినీటి పాత్రలోని నీళ్లు అతడి ముఖం మీద చిలకరించి, ఇక కళ్ళు తెరు, నేనున్నాను, నీకు భయమేమీ లేదు అన్నాడు. యువకుడు కళ్ళు తెరిచి దాహం అన్నాడు నీరసంగా. గజపతి అతడికి మంచినీళ్ళిచ్చి, ఒక ఆడపిల్లను చూసి భయపడి మూర్ఛపోయావు. ఇలాంటి వాడివి చిట్టడివిలోకి ఎందుకు ప్రవేశించావు అన్నాడు. ఆ యువకుడు తన పేరు చలపతి అని చెప్పి, అది మామూలు ఆడపిల్ల కాదు, దెయ్యం ఆడపిల్ల, అందుకే భయపడ్డాను. నాది పెదపాడు గ్రామం. ఈ చిట్టడివిలో దెయ్యాలుంటాయని నాకు తెలుసు అన్నాడు. ఇంత తెలిసి చిట్టడివికెందుకొచ్చినట్లు అంటూ ఎంతో ఆశ్చర్యంగా ప్రశ్నించాడు గజపతి. మా అమ్మకి ఉన్నట్టుండి అంతుపట్టని జబ్బు చేసింది. వైద్యుడు ఇది కొత్త రకం జబ్బు, సర్వరోగ నివారిణి అనే నల్ల మామిడి పండు తెచ్చి తినిపిస్తే జబ్బు మాయమైపోతుంది అని చెప్పాడు. ఆ నల్ల మామిడి పండు సిరిపురంలో మాత్రమే దొరుకుతుందని నాకు తెలుసు. అంతేకాదు, దారిలోని చిట్టడివిలో దెయ్యాలుంటాయని కూడా నాకు తెలుసు. దెయ్యాలంటే నాకు మహాభయం అన్నాడు చలపతి. అయినా కన్నతల్లిని రక్షించుకోవడం కోసం ఇటు వచ్చావు. భేష్, మెచ్చదగినవాడివి అన్నాడు గజపతి. ఆ మాటలకి సంతోషించిన చలపతి, భయంగా ఉన్న ఈ ఇంటి ప్రాంతం చేరాను.
దాహం వేయటంతో ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి, మంచినీళ్లు కావాలి, లోపల ఎవరైనా ఉన్నారా అన్నాను గట్టిగా. ఇక్కడ నీటికి కొదవేమున్నది, లోపలికొచ్చి కావలసినన్ని నీళ్లు తాగవచ్చు అన్న సమాధానం వచ్చింది. ఆ గొంతు ముసలివాడిదిగా అనిపించి లోపలికి వస్తే ఆకుపచ్చ రంగు చీర కట్టి 2 జడలు వేసుకున్న అమ్మాయి కనిపించింది. ఆ వెంటనే అది దెయ్యము అని గ్రహించి నేను స్పృహ తప్పి పడిపోయాను. నీకు ధైర్యం ఉంటే నన్నిక్కడి దెయ్యం బారి నుంచి కాపాడు అన్నాడు. తను మాట్లాడిన యువతి దెయ్యమని తెలియగానే గజపతి భయంతో వణికిపోతూ ఉండగా లోపల నుంచి ఆకుపచ్చ చీర కట్టిన యువతి వచ్చింది. ఆమె చేతిలో ఒక పళ్ళెము, దాని నిండా ఏదో వంటకం ఉన్నది. ఆమె చిరునవ్వు నవ్వుతూ, అయితే నేను దెయ్యాన్నంటారా? అందుకే మీకోసము నరమాంసపు వంటకం తెచ్చానంటారా అంటూ వాళ్లకు దగ్గరైంది. అంతే. చలపతి గజపతి కెవ్వుమని అరిచి స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళిద్దరూ కెవ్వుమంటూ పెట్టిన కేక ఆ దారి వెంట వెళుతూ ఉన్న దళపతి అనే యువకుడికి వినిపించింది. అతడిది సిరిపుర గ్రామం. ఉష అనే అమ్మాయిని ప్రేమించాడు. ఉష తండ్రి 1000 వరహాలు ఎవరిస్తే వారికే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. దళపతి దగ్గర అంత డబ్బు లేదు. అందుకని తనకు ఉషతో పెళ్ళయ్యే యోగమున్నదో లేదో తెలుసుకునేటందుకు జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళాడు. జ్యోతిష్కుడు దళపతి జాతకాన్ని పరీక్షించి, నీకు కోరిన అమ్మాయితో పెళ్ళయ్యే యోగం ఉన్నది. ఈరోజే చిట్టడివి దారిలో పెదపాడు వెళ్ళు. అక్కడి రామాలయంలో సీతారాములకు అర్చన చేయించు. ప్రయాణంలో ఏదైనా జబ్బు చేస్తే వెంటనే నయం కావటానికి సర్వరోగ నివారిణి అయిన నల్ల మామిడి పండ్లను తీసుకొని వెళ్ళు. చిట్టడివిలో దెయ్యాలున్నాయని చెప్పుకుంటారు. ధైర్యం చేయగలవా అని అడిగాడు. నేను జాతకాన్ని నమ్ముతాను, దెయ్యాన్ని నమ్మను అన్నాడు దళపతి ఉత్సాహంగా. తర్వాత దళపతి పెరట్లో ఉన్న నల్ల మామిడి చెట్టు నుంచి పళ్ళు కోసి సంచిలో వేసుకుని పెదపాడుకు ప్రయాణమై చిట్టడవిలోకి ప్రవేశించాడు. కొంత దూరం పోయేసరికి అతడికి గజపతి చలపతి పెట్టిన కేక వినిపించింది. దళపతి ఆశ్చర్యపడుతూ వాళ్ళున్న ఇంటికేసి వెళ్ళాడు. అతడికి నేల మీద పడి ఉన్న చలపతి గజపతి పక్కనే కూర్చొని ఉన్న ఆకుపచ్చ రంగు చీర యువతి కనిపించారు. ఆమె అందం చూసి నివ్వెరపోయిన దళపతి ఆమెను ఏం జరిగింది అని అడిగాడు. నేనెవరో నాకు తెలీదు, ఇక్కడికెలా వచ్చానో కూడా తెలీదు. ఈ యువకులు నన్ను దెయ్యమనుకున్నారు. అది నిజమేనేమో అన్నది యువతి అమాయకంగా. దళపతి ఆమె వంక అదోలా చూసి, దెయ్యాలనేవే లేవు. నువ్వు మనిషివే కానీ నీకేదో జబ్బు చేసింది. అందుకే గతం మర్చిపోయావు. నీ గొంతు కూడా అసహ్యంగా మారిపోయింది. నా దగ్గర నల్ల మామిడి పండు ఉన్నది. అది సర్వరోగ నివారిణి. అది తిన్నావంటే నీకు గతం గుర్తుకొస్తుంది అన్నాడు. ఆమె కంగారు పడుతూ, నాకే జబ్బు లేదు, నేను దయ్యాన్నే. నల్ల మామిడి పండు నాకు నిషిద్ధం. నువ్వు వీళ్ళిద్దరినీ తీసుకుని పోయి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నది. దళపతి తల అడ్డంగా ఊపి, నువ్వు దయ్యానివంటే నేను నమ్మను. నీ చేత నల్ల మామిడి పండు తినిపించి నీ జబ్బు నయం చేసి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటూ మామిడి పళ్ళున్న సంచిలో చేయి పెట్టాడు. ఇది చూసి ఆమె మరింతగా కంగారు పడుతూ, లోపల గదిలో బంగారు కాసులున్న సంచీలున్నాయి. నీకు కావలసినంత బంగారం తీసుకుని వెళ్ళిపో అన్నది. దళపతి ఆమె మాటలు పట్టించుకోకుండా సంచిలో నుంచి నల్ల మామిడి పండు బయటికి తీసేసరికి ఆమె కెవ్వుమని అరిచి పక్క గదిలోకి పరిగెత్తింది. దళపతి గదిలోకి వెళితే ఆమె జాడలేదు, కానీ ఆమె చెప్పినట్లు అక్కడ బంగారు కాసులతో నిండిన సంచీలు మాత్రం ఉన్నాయి. దళపతి గదిలో నుంచి బయటికి వచ్చి చలపతి గజపతిల ముఖాల మీద నీళ్లు చిలకరించాడు. కొద్దిసేపట్లో వాళ్ళు స్పృహ వచ్చి లేచి కూర్చోగానే వాళ్లకు తన కథ చెప్పి వాళ్ళ గురించి అడిగాడు. వాళ్ళిద్దరూ దళపతికి తమను గురించి వివరించారు. దళపతి వద్ద నల్ల మామిడి పండ్లు ఉన్నాయని తెలియగానే చలపతి ఎంతగానో సంతోషించి తన తల్లి జబ్బును నయం చేయగల ఆ పండ్లలో ఒక దాన్ని దళపతిని అడిగి తీసుకొని, నువ్వు చాలా ధైర్యవంతుడివి, దెయ్యాన్నే భయపెట్టి తరిమేశావు అని మెచ్చుకున్నాడు. దెయ్యాలనేవే లేవని, ఆమె దెయ్యం కాదని దళపతి అంటే, అయితే ఆకుపచ్చ చీర కట్టిన అమ్మాయి ఒంటరిగా ఇక్కడెందుకుంది?
అంతలో ఎలా మాయమైపోయింది అని అడిగాడు గజపతి. అవంతిరాజు యుద్ధంలో ఓడిపోయాక ఆయన వారసులు అజ్ఞాతంగా అడవుల్లో ఉంటున్నారని విన్నాను. ఆమె అవంతిరాజు కుమార్తె కావచ్చు. ఎవరూ తన వైపు రాకుండా దయ్యాల కథని ప్రచారం చేస్తూ ఉండవచ్చు అన్నాడు దళపతి. నీ నమ్మకం నీది, మా నమ్మకాలు మావి. ఇప్పుడేం చెయ్యాలో నువ్వే చెప్పాలి అన్నారు చలపతి గజపతి. దళపతి చెప్పిన ప్రకారము ముగ్గురు తలో బంగారు కాసుల సంచి తీసుకున్నారు. అక్కడ ఉన్న బంగారు కాసుల విషయము రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి పెదపాడు చేరుకున్నాక గజపతి తిన్నగా పల్లవరం వెళ్ళిపోయాడు. పెదపాడు గ్రామస్తులు చాలామంది చలపతిని దళపతిని చుట్టుముట్టి చిట్టడివి దయ్యాల గురించి చాలా ప్రశ్నలు వేశారు. దళపతి వాళ్లకు బదులిస్తూ, అమ్మో, అవి చాలా ప్రమాదకరమైనవి. మళ్ళీ నేను చిట్టడివి దారిలో వెళ్ళను. నేను చుట్టుదారిలోనే సిరిపురం వెళ్ళబోతున్నాను అని చెప్పాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, దళపతి చిట్టడివిలో చలపతి గజపతులను కలుసుకున్నప్పటి నుంచి అతడి ప్రవర్తన కపటము పరవంచనగా కనపడుతున్నది కదా. వాళ్ళిద్దరితో అసలు దెయ్యాలంటూ లేవన్నాడు. గ్రామస్తులతో అక్కడ చాలా ప్రమాదకరమైన దెయ్యాలున్నాయని, మరొకసారి ఆ ప్రాంతాలకు వెళ్ళనని చెప్పాడు. ఇది కపటము పరవంచన కాక మరేమిటి? ఇంతకీ అతడు దెయ్యాలున్నాయని నమ్ముతున్నట్లా లేనట్లా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పుట్టుకతో ఏ మనిషికి అలౌకిక శక్తులున్నవనే ఆలోచనంటూ రాదు. ఆ నమ్మకాన్ని తల్లిదండ్రుల నుంచి ఇరుగు పొరుగుల నుంచి ఏర్పడే భావాలు. అలాంటి ప్రభావము దళపతి మీద ఏమాత్రమూ ఉన్నట్లు లేదు. చిట్టడివిలో దెయ్యాలున్నాయన్న నమ్మకం గల చలపతి ఆకుపచ్చ చీర కట్టిన యువతిని చూసి స్పృహ కోల్పోయాడు. గజపతికి తాను దెయ్యాన్నని ఆమె చెప్పిన తర్వాత స్పృహ తప్పింది. ఈ నమ్మకాల్లేని దళపతి ఆమెను మామూలు యువతిగా భావించి అందుకు తగిన విధంగా ప్రవర్తించాడు. ఇక గ్రామస్తులకు చిట్టడివిలో దెయ్యాలున్నాయని చెప్పిన కారణము అక్కడ అజ్ఞాతంలో ఉంటున్నారని అతడు దృఢంగా విశ్వసించిన అవంతి రాజ కుటుంబీకుల క్షేమానికి ఎలాంటి అంతరాయము ప్రమాదము వాటిల్లకూడదన్న సదుద్దేశం మాత్రమే. అందువలన దళపతిలో కపటము పరవంచన కేవలము వాక్చాతుర్యం మాత్రమే ఉన్నవనుకోవటము సరికాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. మరొక కథ పేరు మరుగుజ్జు. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణుడికి కుమారుడిగా జన్మించాడు. అతడు చాలా పొట్టివాడు కావటం చేత అందరూ అతన్ని మరుగుజ్జు అని పిలిచేవాళ్ళు. అతడు చిన్నతనంలోనే తక్షశిలకు వెళ్ళి అక్కడ ఒక గురువు వద్ద విలువిద్య నేర్చుకొని యుక్త వయస్కుడయ్యేసరికి ఆ విద్యలో గొప్ప ప్రవీణుడయ్యాడు. ఆ తర్వాత మరుగుజ్జుకు విలువిద్యతోనే పొట్టపోసుకోవాలన్న కోరిక కలిగింది. ఆ కారణంగా అతడు చాలా దేశాలు తిరిగి ఎందరో రాజులను సందర్శించి తాను విలువిద్య ప్రవీణుడినని చెప్పి కొలువులోకి తీసుకోమని కోరాడు. కానీ అతడు పొట్టివాడి కావటం మూలాన ఎవరూ అతన్ని కొలువులోకి తీసుకొనలేదు. ఉద్యోగం సంపాదించడానికి ఏమి చెయ్యాలో, తన విద్యను ఏ విధంగా ఉపయోగపరుచుకోవాలో తెలియక సతమతమయ్యాడు. ఒకనాడు ఈ విషయంగా తీవ్రంగా ఆలోచిస్తూ మరుగుజ్జు ఒక గ్రామంలోని నేత కార్మికుల వీధి గుండా పోతూ ఉండగా అతనికి ఆజానుబాహు ఒకడు మగ్గం మీద పనిచేస్తూ కనిపించాడు. మరుగుజ్జు ఆ మనిషిని సమీపించి, నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు భీమసేనుడు అని చెప్పాడు ఆ ఆజానుబాహుడు. ఇంత ఒడ్డు పొడుగు ఉన్నావు, ఇంత గొప్ప పేరు పెట్టుకున్నావు, నేత చేసేటంత కర్మమేం నీకొచ్చింది అని మరుగుజ్జు అడిగాడు. నేనేం చేయను, పూట గడవాలి కదా, బట్టలు నేయటం తప్ప నాకింకే పని చేత కాదు అన్నాడు భీమసేనుడు. పుష్కలంగా సంపాదించుకునే ఉపాయం చెబుతాను, నా వెంట వస్తావా అని మరుగుజ్జు అడిగాడు. భీమసేనుడు ఒప్పుకొని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేసి కొద్ది రోజులలో కాశీరాజ్యం చేరారు. నీవు రాజుగారి వద్దకు వెళ్ళి
విలువిద్యలో గొప్పవాణ్ణని చెప్పుకొని ఉద్యోగం అడుగు. నీ ఒడ్డు పొడుగు చూసి వెంటనే ఉద్యోగం ఇస్తారు అని మరుగుజ్జు భీమసేనుడితో అన్నాడు. మరి నాకు విలువిద్య రాదే, అబద్ధం ఎలా చెప్పను? రేపు అసలు విషయం తెలిస్తే అపాయం కదా అన్నాడు భీమసేనుడు. నీకు రాకపోతే ఇబ్బందేం లేదు, నాకు ఆ విద్య బాగా వచ్చు. నన్ను నీ భటుడిగా వేసుకో. అవసరమైనప్పుడల్లా నేను నీకు సహాయపడుతూ ఉంటాను. నీకు ఎలాంటి భయమూ వద్దు అని మరుగుజ్జు ధైర్యం చెప్పాడు. ఆ ప్రకారమే భీమసేనుడు కాశీరాజు వద్దకు వెళ్ళి తాను గొప్ప విలుకాడుని అని చెప్పి సులువుగా కొలువు సంపాదించుకున్నాడు. అతని జీతము పక్షానికి 1000 రూపాయలు. మరుగుజ్జు అతని క్రింద భటుడిగా చేరాడు. ఇంతలో కాశీ నగరానికి సమీపాన గల అడవులలో ఉండే పెద్ద పులి ఒకటి రహదారి కాసి దారిన పోయే మనుషుల్ని చంపనారంభించింది. ఈ సంగతి తెలియగానే రాజుగారు భీమసేనుణ్ణి పిలిచి, ఫలానా చోట ఒక పెద్ద పులి ఉండి దారిన పోయేవారిని భయపెడుతున్నదని ఆ పెద్ద పులిని చంపి రమ్మని ఉత్తర్వునిచ్చాడు. భీమసేనుడు అందుకు అంగీకరించి మరుగుజ్జు వద్దకు వచ్చి, ఇప్పుడు నాకు ఈ బెడద వచ్చి పడింది. నేను ఆ పెద్ద పులిని ఎలా చంపగలను? ఈ గండం తప్పే ఉపాయం చెప్పు అన్నాడు. నేను చెప్పినట్లు విను. పులిని నువ్వు ఒక్కడివే చంపలేవు. ఊరు బయటికి వెళ్ళగానే పల్లెటూళ్ళ జనాన్ని 2000 మందిని పోగు చేసుకుని పులి వచ్చే చోటికి వెళ్ళు. పులి అరుపు వినగానే నువ్వు ఏ పొదలోనన్నా దూరి దాక్కో. నీ వెంట వచ్చిన జనము పులిని చంపేస్తారు. పులి చచ్చిందాకా దాగి ఉండి ఆ తర్వాత లత ఒకటి తెంచుకొని యువతలికి వచ్చేయి. ఆ తర్వాత పులి చచ్చిపోవడం చూసి కోపం తెచ్చుకో. దీనిని ఈ లతతో కట్టి రాజుగారి దగ్గరికి ప్రాణాలతో తీసుకుని పోయి నా ప్రజ్ఞ చూపించుదామనుకున్నాను. దాన్ని చంపడానికైతే మీరంతా దేనికి? నేను చాలనా? ఈ పులిని చంపిన వాళ్ళెవరో చెప్పండి, వాళ్ళకి శిరచ్ఛేదం చేయిస్తాను అని కేకలు పెట్టు. జనం దడుసుకొని పులిని చంపింది మేము కాదంటే మేము కాదంటారు. అప్పుడు నువ్వు తిరిగి వచ్చి రాజుగారితో పులిని నువ్వే చంపినట్లు చెప్పవచ్చు. నువ్వు చెప్పే మాట నిజం కాదని చెప్పటానికి అక్కడి జనంలోని వారెవ్వరూ సాహసించరు అని మరుగుజ్జు ఉపాయం చెప్పాడు. భీమసేనుడు అక్షరాల మరుగుజ్జు చెప్పినట్లే చేశాడు. పెద్ద పులిని గ్రామస్తులంతా కలిసి చంపుతూ ఉంటే భీమసేనుడు పొదల మధ్య దాగి ఉండి అది చచ్చినాక ఒక లత చేతబట్టి బయటికి వచ్చి తను అలా వెళ్ళిన సమయంలో పులిని చంపేసినందుకు గ్రామస్తుల మీద ఎగిరిపడ్డాడు. దాన్ని చంపిన వాళ్ళ తల ఎగిరిపోతుందన్నాడు. గ్రామస్తులంతా భయపడి ఎవరి దారిన వారు జారుకున్నారు. తర్వాత భీమసేనుడు నగరానికి తిరిగి వెళ్ళి రాజును దర్శించి, మహారాజా, తమ ఆజ్ఞ ప్రకారము పెద్ద పులిని చంపేశాను. ఇక రహదారిన ప్రయాణం చేసే ప్రజలకు ఆ క్రూర మృగం వలన ఎట్టి భయమూ లేదు అని విన్నవించాడు. రాజుగారు భీమసేనుడి పరాక్రమానికి చాలా సంతోషించాడు. భీమసేనుడి ఖ్యాతి రెట్టింపైంది. అందరూ అతన్ని ప్రశంసించేవాళ్లే. ఈ ప్రశంసలు వింటూ భీమసేనుడు తాను నిజంగా మహావీరుణ్ణి అయిపోయాననుకొని తనకు బంటుగా ఉన్న మరుగుజ్జును చిన్న చూపు చూడసాగాడు. ఇది మరుగుజ్జు గ్రహించాడు గాని అంతగా పట్టించుకోలేదు. ఇలా ఉండగా కాశీరాజ్యం మీదకి ఒక శత్రురాజు దండెత్తి వచ్చి నగరాన్ని తన సైన్యాలతో చుట్టుముట్టి లొంగిపోతారా లేక యుద్ధం చేస్తారా అని దూతల ద్వారా కబురు చేశాడు. రాజుగారు భీమసేనుణ్ణి పిలిచి అవసరమైన బలాల్ని తీసుకొని శత్రువుల్ని జయించిరా అని ఆజ్ఞాపించాడు. అతనికి కవచం తొడిగి విల్లు బాణాలు చేతికిచ్చి ఒక ఏనుగుపై ఎక్కించి యుద్ధరంగానికి పంపించారు. భీమసేనుడికి ప్రమాదం జరగబోతుందని మరుగుజ్జుకు తెలుసు. తాను కూడా విల్లు బాణాలు ధరించి భీమసేనుడి వెనుకగా ఏనుగు మీద కూర్చున్నాడు. చుట్టూ అశ్వదళము పదాతి దళము నడుస్తూ ఉండగా ఏనుగు యుద్ధభూమికి గంభీరంగా కదలి వెళ్ళింది. శత్రుసేనలు బారులు తీర్చి ఎదురుగా నిలబడి ఉండటం చూడగానే భీమసేనుడికి దడ పుట్టుకొచ్చింది. ముచ్చెమటలు పోసినాయి. కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అతను ఏనుగు మీద నుంచి క్రిందకి జారి తప్పించుకోవాలని చూశాడు. సమయానికి మరుగుజ్జు అతన్ని పట్టుకొని ధైర్యం చెప్పి ఏనుగుకు కట్టివేయకపోయినట్లయితే భీమసేనుడు గుర్రాల కాళ్ల క్రింద నలిగి దారుణంగా చచ్చిపోవలసిన వాడే. ఇంత జరిగాక మరుగుజ్జు తానే నాయకత్వం తీసుకున్నాడు. అతను ఏనుగును ఆదలించి సుడిగాలిలాగా శత్రుసేనల మధ్యకు చొరబడి
శత్రువులపై బాణాల వర్షం కురిపిస్తూ సూటిగా శత్రురాజులను సమీపించాడు. అతని దాటికి శత్రుబలాలు చిందరవందర అయ్యాయి. కొద్దిసేపట్లోనే శత్రురాజు గాయపడి ఓడిపోయి మరుగుజ్జుకు ఖైదీగా చిక్కాడు. మరుగుజ్జు యుద్ధరంగం నుంచి విజయుడై తిరిగి రాగానే రాజుగారికి నిజమైన విలుకాడెవరో తెలిసిపోయింది. ఆయన మరుగుజ్జును సేనానాయకుడిగా నియమించాడు. మరుగుజ్జు భీమసేనుడికి అంతులేని కానుకలిచ్చి పంపించేశాడు. మరొక చిన్న కథ పేరు ప్రాణమిత్రుడు. ఇది కూడా జాతక కథే. పూర్వము బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణుడికి కుమారుడుగా పుట్టాడు. అతనికి తల్లిదండ్రులు సత్యానందుడు అనే పేరు పెట్టారు. మరికొంతకాలానికి బ్రాహ్మణుడికి మరొక కొడుకు కలిగాడు. ఇతనికి నిత్యానందుడు అని పేరు పెట్టారు. ఈ అన్నదమ్ములిద్దరూ పెరిగి పెద్దవాళ్ళైతూ ఉండగా తల్లిదండ్రులు హఠాత్తుగా కాలధర్మం చెందారు. దానితో జీవితం మీద విరక్తులైన సత్యానందుడు, నిత్యానందుడు గంగానదికి అవతలి ఒడ్డున ఒకరు, ఈవలి ఒడ్డున ఒకరు కుటీరాలు నిర్మించుకొని సన్యాస జీవితం గడపసాగారు. ఒక రోజున పాతాళలోకంలో ఉండే సర్పరాజు మణికాంతుడు అనేవాడు మనుష్య రూపం ధరించి భూలోకానికి వచ్చి గంగానది ఒడ్డునే నడిచిపోసాగాడు. అతనికి నిత్యానందుడి కుటీరం కంటబడింది. మణికాంతుడు అంత చిన్న జీవితంలోనే సన్యాసి జీవితం గడుపుతున్న నిత్యానందుణ్ణి చూసి ఆశ్చర్యపడి అతనికి తానెవరో చెప్పి చాలాసేపు కబుర్లాడుతూ కాలం గడిపాడు. ఈ విధంగా నిత్యానందుడికి సర్పరాజు మణికాంతుడికి స్నేహం కుదిరింది. ఆనాటి నుంచి మణికాంతుడు తరచుగా నిత్యానందుడి కుటీరానికి వస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఎన్నో ఆసక్తికరమైన లోక విషయాలను గురించి మాట్లాడుకునేవారు. మణికాంతుడు అప్పుడప్పుడు తన యథారూపం ధరించి నిత్యానందుడి తలపైన పడగ విప్పి చల్లని నీడ పట్టి తన లోకానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరిగాక నిత్యానందుడికి ఒక శంక పట్టుకున్నది. సర్పరాజు మణికాంతుడు తనకు మిత్రుడు అన్న దాంట్లో సందేహం లేదు. కానీ స్వతహాగా సర్పాలది దుష్ట స్వభావం. ఏ కారణం చేతనైనా మణికాంతుడికి తన మీద కోపం వస్తే కాటు వేయగలడు. ఇలాంటి ఆలోచనలతో నిత్యానందుడికి ఎక్కడ లేని బెంగ పట్టుకున్నది. ఈ స్థితిలో ఒకనాడు అతడు నది దాటి అన్న సత్యానందుణ్ణి చూడబోయాడు. సత్యానందుడు తమ్ముణ్ణి చూసి వ్యాకులపడుతూ, తమ్ముడు, ఇంతగా చిక్కిపోయావేం? కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. ఇందుకు నిత్యానందుడు ఏమీ దాచకుండా అన్నకు చెప్పివేశాడు. తమ్ముడు, నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆ సర్పరాజుని నువ్వు ప్రాణమిత్రుడిగా భావిస్తున్నట్లు ఉన్నది. అయినా మరొక వైపున అతడి నుంచి హాని జరుగుతుందేమో అని భయపడుతున్నావు. ఇంతకీ అతడు నీ వద్దకు రావటం ఇష్టమా, లేక అతడు మరి కనబడకుండా ఉంటే నీకు సుఖంగా ఉంటుందా అని సత్యానందుడు అడిగాడు. నిత్యానందుడు కొంచెం ఆలోచించి అతడు రాకుండా ఉంటేనే మనశ్శాంతి కలిగేలా ఉన్నది, కానీ అతన్ని రావద్దని చెప్పటం మాత్రం నా వల్ల కాదు అన్నాడు. ఆ జవాబుకి సత్యానందుడు నవ్వి, సరే, ఆ సర్పరాజు నీ వద్దకు వచ్చేటప్పుడు ఎలాంటి ఆభరణాలు ధరిస్తాడు అని అడిగాడు. అతడి శరీరం మీద ఆభరణాలకేం కొదవలేదు, కానీ అన్నిటికన్నా గొప్పగా దగదగ మెరిసే మణి ఒకటి అతడి కంఠం నుంచి వేలాడుతూ ఉంటుంది అన్నాడు నిత్యానందుడు. తమ్ముడు, అలా అయితే ఒక పని చెయ్యి. ఈసారి ఆ సర్పరాజు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మణిని ఇవ్వమని అడుగు అని చెప్పాడు సత్యానందుడు. 2-3 రోజుల తర్వాత మణికాంతుడు నిత్యానందుడి కుటీరానికి వచ్చాడు. నిత్యానందుడు అతన్ని మణి ఇవ్వమని అడిగాడు. మణికాంతుడు కుటీరంలో కూర్చోకుండానే తన లోకానికి తిరిగిపోయాడు. మర్నాడు మణికాంతుడు రాగానే నిత్యానందుడు అతన్ని ద్వారం దగ్గరే, నిన్న నీ మెడలోని మణిని ఇవ్వమని అడిగాను, ఇచ్చావు కాదు అన్నాడు. మణికాంతుడు కుటీరంలోకి ప్రవేశించకుండా ద్వారం దగ్గర నుంచే వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. 3వ రోజున మణికాంతుడు కుటీరాన్ని సమీపిస్తూ ఉండగా నిత్యానందుడు అతడికి ఎదురుపోయి, మణి ఇవ్వమని ఇంతవరకు 2 సార్లు అడిగాను, ఇవాళైనా ఇస్తావా లేదా అని గద్దిస్తూ అడిగాడు. సర్పరాజు మణికాంతుడు విచారంగా ముఖం పెట్టి,
నిత్యానంద, ఈ మణి సామాన్యమైంది కాదు. ఇది నేను ఏది కోరితే అదిచ్చే కామధేనువు, కల్పతరువు. ఇటువంటి దాన్ని అడిగితే ఎలా ఇవ్వగలను? అందువలన నేనిక ఏనాడు నీ కుటీరం ఛాయలకు కూడా రాను అంటూ వెనుదిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. నిత్యానందుడు మణికాంతుడు వస్తాడేమో అని ఒక వారం రోజుల పాటు ఎదురుచూశాడు. అతడు రాలేదు. దానితో అతడికి ప్రాణమిత్రుణ్ణి పోగొట్టుకున్నానే అన్న బెంగ పట్టుకొని చిక్కి శల్యమైపోయాడు. ఈ స్థితిలో సత్యానందుడు తమ్ముడు ఎలా ఉన్నాడో చూసిపోదామని అతడి కుటీరానికి వచ్చాడు. తమ్ముడి దేహస్థితి చూసి సత్యానందుడు చాలా వ్యాకులం చెంది, నీ ఆరోగ్యము మునుపటి కన్నా చాలా పాడైపోయినట్లున్నది. నేను చెప్పినట్లు చేశావా? సర్పరాజు పీడ ఇంకా విరగడ కాలేదా అన్నాడు. అన్నా, నువ్వు చెప్పినట్లే ఆ సర్పరాజుని మణి ఇవ్వమని అడిగాను. ఆనాటి నుంచి అతను ఇక్కడికి రావటం మానేశాడు. అతడు కుటీరానికి వచ్చి నాతో మాట్లాడుతూ తన పడగ విప్పి నా తలపై ఆచ్ఛాదనగా పట్టడం నాకెంతో ఆనందకారణంగా ఉండేది. ఇప్పుడు మనసు కలవరం చెందుతున్నది. ఇందువల్లనే నేనింతగా శుష్కించిపోయాను అన్నాడు నిత్యానందుడు. అప్పుడు అన్నయ్యైన బోధిసత్వుడు, తమ్ముడు, సర్పరాజైన ఆ మణికాంతుడు నీ ప్రాణ స్నేహితుడైనందుకు మురిసిపోయావు. కానీ అంత ప్రాణ స్నేహితుడు నువ్వు మణి ఇవ్వమని అడిగేసరికి నీ మొహం చూడటమే మానేశాడు. ఇదేనా ప్రాణమిత్రుడైన వాడు ప్రవర్తించవలసిన తీరు? అతడు స్వార్థపరుడు, నిజమైన స్నేహితుడు కాదు. అందువలన అతడిక్కడికి రానందుకు విచారించకు అని హితబోధ చేశాడు. అన్న చెప్పిన మాటల్లోని సత్యాన్ని గ్రహించిన నిత్యానందుడు ఆ తర్వాత ఏనాడు సర్పరాజును గురించి ఆలోచించనే లేదు. త్వరలోనే అతడికి విచారం పోయి పూర్ణారోగ్యవంతుడు అయ్యాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.